గేమ్ చేంజరా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ చాలా బాగుంది అసలు. తమన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక్కడ డాన్సులు అంటే మనకు తెలుసు కదా, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ చింపేస్తారు. సినిమా కూడా సూపర్ హిట్ కావాలని నేను కోరుకుంటున్నా. చాలా బాగా నచ్చింది. అంటే కొంతమంది అంటే డాన్స్ సరిగా లేదని అది అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారా? మంచు పర్వతాలు ఎప్పుడు చల్లగానే ఉంటాయి, అగ్ని పర్వతాలు ఎప్పుడు వేడిగానే ఉంటాయి. అర్థమవుతుందా? అడవి ఎప్పుడు ఆకుపచ్చగానే ఉంటుంది. అలాగే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ డాన్స్ ఎప్పుడు కూడాను సూపర్ గానే ఉంటాయి. ఇంకా డైరెక్టర్ ఎలాంటి వాడు అసలు? ఎస్ శంకర్ అంటే మామూలు శంకర్ కదా డైరెక్టర్. శంకర్ అంటే ఆయన ఒకప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్. ఆయన జెంటిల్ మ్యాన్, జీన్స్, భారతీయుడు లాంటి ఎన్నో సినిమాలు తీసాడు ఆయన. ఒక సినిమా పోతే ఒక సినిమా పోతుందని ఏమి ఉండదు, అట్లేం లేదు కదా. ఆ ఫ్లాప్ ఎఫెక్ట్ ఇంకా దీనికి ఉపయోగపడుతుంది. ఇంకా దగ్గర తీస్తాడు ఆయన సినిమా. శంకర్ అంటే నా ఫేవరెట్ హిట్లు ఫ్లాప్లు కామనే కదా. హిట్లు ఫ్లాప్లు కామనే. సినిమాలు అంటే ఫ్లాప్ అవుతాయి, హిట్ అవుతాయి, అన్ని ఉంటాయి. ఏదో ఒక సినిమా ఫ్లాప్ అయిందని సినిమా దీన్ని ఆపిస్తారా? అలాగే కె రాఘవేంద్రరావు గారు 100 సినిమాలు తీసుంటారా? కోటి రామకృష్ణ గారు 100 సినిమాలు తీసుంటారా? దాసన్ నారాయణ గారు 100 సినిమాలు తీసుంటారా? ఫ్లాప్ అయినా మళ్ళీ హిట్ అవుతాయి తప్పకుండా. ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అనుకుంటున్నా. అంటే మంచి సూపర్ ఉంది అసలు. తమన్ గారు అంటే చెప్పనవసరం లేదు కదా. దేవి తమన్ గారు అంటే వీళ్ళు ముగ్గురే కదా త్రిమూర్తులు మన ఇప్పుడు హాలీవుడ్ మ్యూజిక్ పరంగా. సో సినిమా అయితే సూపర్ డూపర్. డిసెంబర్ 20 కదా సినిమా. మేమంతా ఎదురు చూస్తున్నాం గేమ్ చేంజర్ మూవీ కోసం. హీరోయిన్స్ కూడా మంచి వాళ్ళు పెట్టాడు కదా, ఖైరా అద్వాని, అంజలి. తెలుగు అమ్మాయి కూడా అవకాశం ఇచ్చాడు శంకర్. నిజం గ్రేట్ అయినా. తమిళ డైరెక్టర్ అయ్యింది. అంజలి అంటే మన కోనసీమ అమ్మాయి. ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వాలనుకున్నాం. ఎందుకంటే మేము చాలా బాగుంది. చుట్టూ ట్రైబల్ పీపుల్ పెట్టారు ఆయన. ట్రైబల్ స్టైల్ ఉంది. ఇంకా డాన్స్ తీస్తారు కదా, తెలియదు ఏముంది. ఇంకా రామ్ చరణ్ డాన్స్లు, చిరంజీవి డాన్స్లు అంటే, అల్లు అర్జున్ డాన్స్లు అంటే చెప్పనవసరం లేదు. సినిమా అయితే మాత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. బడ్జెట్ ఎంత? 400 కోట్ల. ఒక 1000 కోట్లు రావాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఆయన సినిమా RRR వచ్చింది కదా, 1200 కోట్లు. దీనికి అంత రాకపోయినా 1000 కోట్లైనా వస్తుందని అనుకుంటున్నాను.